కాజల్ అగర్వాల్ నటించిన 60వ చిత్రం సత్యభామ. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది కాజల్. అయితే సినిమా విడుదలకు ముందు గట్టిగానే ప్రమోషన్ చేసింది చందమామ. జూన్ 7న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ థియేటర్ లో ఆడియన్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది ఈ సినిమా. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ పోలీస్ డ్రామా ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. వెండి తెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ చిత్రం ఓటీటీలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ గోయా, సంపద్, ప్రజ్వల్ వంటి నటీనటులు ఉన్నారు. ఆరుణ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కిలపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే శశికిరణ్ తిక్క అందించారు. శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. పెళ్లైన బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చిన కాజల్ గత ఏడాది తిరిగి ఆడియన్స్ ని పలకరించింది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కావడంతో మళ్లీ కాజల్ జోరు పెరిగింది. వెంటనే సత్యభామతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కాజల్. ఇక కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 లో కూడా కాజల్ నటించింది. కానీ కాజల్ రోల్ ఇండియన్ 2 లో చూపించమని పార్ట్ 3 లో చూపిస్తామంటూ శంకర్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇండియన్ 2 లో కాజల్ ని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఇక దీంతో పాటు మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం కన్నప్పలో కూడా కాజల్ కీ రోల్ ప్లే చేసింది. అయితే ఆమె ఏ పాత్రలో నటించింది అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీం. ఇలా పెళ్లైన బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్ స్పీడ్ మామూలుగా లేదు. టాలీవుడ్ తో పాటు పలు సౌత్ ఇండస్ట్రీల నుంచి కాజల్ కి మళ్లీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆచితూచి ప్రాజెక్టులను సెలెక్ట్ చేస్తోంది చందమామ. మరి ముందులా తిరిగి స్టార్ హీరోల పక్కన కాజల్ కి అవకాశాలు వస్తాయేమో చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.